వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు పూటకో పార్టీ మార్చే కత్తి కార్తిక్కు లేదని మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్తిక నేడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కార్తిక 6 గ్యారెంటీలతో దుబాకలో ప్రచారం చేసినప్పుడు సోయి లేదా అని మండిపడ్డారు. రాజకీయం చేయడం అంటే అమీన్పూర్ భూముల్లో ప్రజలను మోసం చేసినట్టు కాదన్నారు. ఈ కార్యక్రమంలో మద్దెల స్వామి, బండారు లాలు, సూరంపల్లి ప్రవీణ్, పడాల మల్లేశం, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, డాకొల ఆంజనేయులు గౌడ్, బాగరి రాజు, తలారి యేసు తదితరులు పాల్గొన్నారు. నిన్న దళితాబాద్లో బీఆర్ఎస్ మీటింగ్లో మన రాష్ట్ర ఆడబిడ్డ కత్తి కార్తిక గారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలు తల దించుకునే విధంగా మాట్లాడింది. అది చాలా బాధాకరం. ఆ మాటలు మళ్ళీ మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళలు చాలామంది ఉన్నారు. సరే, ఇంకా ఏదైనా మాట్లాడితే నాకు అది నా నోరు పాడైతుంది వేరే రకంగా మాట్లాడితే. అటువంటి పిచ్చి పిచ్చి మాటలు కానీ సరే, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాడు, ఈ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు అంటే ఖబర్దార్ చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాం కూడా. ఈ సందర్భంగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఏమాత్రం నోరు జారినా కానీ ఖచ్చితంగా మేము అన్ని రకాలు కూడా జరవలసి వస్తుంది. మా సోదరిమణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మస్తుకున్నారు. కత్తి కార్తిక గారు కూడా మళ్ళొకసారి ఆ రకంగా నోరెత్తే ఒంటి మీద ఏం లేకుండా చేసే పరిస్థితి మా మహిళా సోదరిమణులు అంతా చూసుకుంటారు, కాంగ్రెస్ మహిళా సోదరిమణులు. అలాగే చూసుకుంటే మొన్న గత ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బుద్ధి చెప్పిన సంఘటన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసి సిగ్గుపడాలి. కానీ వీళ్ళు దొంగతనం చేసుకుంటూ దొంగ అనే రకంగా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ కాడికలు మొదలు పెడితే ఒక కార్యకర్త కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. చూసి మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఈ అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే బీజేపీ అభ్యర్థి చూస్తే గతంలో చూసిన క్యాండిడేటే. ఎమ్మెల్యేగా ఎన్ని హామీలు ఇచ్చిండు, ఇంత పెద్ద చిట్టభారతం చదివిండు, అవి ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాన్స్టిట్యున్సీలో 10 రూపాయలు చేసిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. బీజేపీ అనేది ఒక పెద్ద మతతత్వ పార్టీ. రేపు బీజేపీ పార్టీని సీట్లో ఊపబెడితే దేశాన్ని ఎక్కడో బంగాళాఖాతంలో లేకపోతే అరేబియా సముద్రంలో నెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి బీజేపీ క్యాండిడేట్ను కానీ లేకపోతే అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ను కూడా గతంలో వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ పరువు తీసిండు, ఇజ్జత్ తీసిండు. అలాగే కాకుండా ఆయన ఒక కేసీఆర్ బినామీగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో అవన్నీ భూ బకాసురుడిగా మారి పెద్ద మొత్తంలో ఖరాబ్ చేసిన సంఘటనలు కనిపిస్తున్నాయి మనకు అందరికి కూడా. రేపు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినా కానీ అదే రకంగా మన మెదక్ కాన్స్టిట్యున్సీని అదే రకంగా అమ్ముకొని ఎన్నో తాకదు పెడతాదని చెప్పి కోరుకుంటూ, రేపు మన ఏదైతే నీలం మదన్న గారు ఉన్నారో ఆయన ఒక తెల్ల కాగితం లాంటి మనిషి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వాన, మన శ్రీనాన్న నాయకత్వాన మన నీలమన్నను గెలిపించి రేపు అన్ని అభివృద్ధి పనులలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.